ఫ్రెండ్స్, మన అమ్మమ్మ నానమ్మ కాలంలో కాన్పులు ఇంటి వద్దనే మంత్రసానుల ఆధ్వర్యంలో జరిగేవి కదా. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఒక సమాజంలో లేదా ఒక దేశంలో కాన్పుల విషయంలో సిజేరియన్స్ 10 నుంచి 15% మాత్రమే ఉండాలి. అంతకుమించి ఎక్కువగా ఉన్నాయంటే అక్కడ వైద్య విధానంలో ఏదో లోపం ఉన్నట్టు. భారతదేశంలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో 10-20% కాదు, ఏకంగా 80% వరకు సిజేరియన్స్ జరుగుతున్నవి. కొన్ని కార్పొరేట్ హాస్పిటల్లో అయితే 90% వరకు సిజేరియన్స్ జరుగుతూ ఉన్నాయి. ఇది వినడానికి చాలా షాకింగ్గా ఉంది కదా. అందుకే సామాన్యుడికి వచ్చే మొదటి అనుమానం ఇది మెడికల్ మాఫియా అని. కేవలం డాక్టర్లు డబ్బు కోసమే కడుపు కోసేస్తున్నారు. నార్మల్ అయ్యే అవకాశం ఉన్నా కానీ డబ్బు కోసమే డాక్టర్లు ఆపరేషన్ వరకు తీసుకెళ్తున్నారు. ఈ వీడియోలో మన ఎమోషన్స్ను పక్కన పెట్టి హాస్పిటల్ వైపు ఉన్న చీకటి కోణాన్ని, అదేవిధంగా మారిన మన జీవన విధానాన్ని పూర్తిగా విశ్లేషిద్దాం. మొదటిగా మనందరం అనుకునే ఆర్థిక కోణం గురించి మాట్లాడుకుందాం. ప్రైవేట్ హాస్పిటల్స్ అనేవి చారిటబుల్ ట్రస్టులు కావు, అవి లాభాల కోసం పనిచేసే కార్పొరేట్ సంస్థలు. సాధారణంగా ఒక నార్మల్ డెలివరీ చేయడానికి ఒక డాక్టర్ నర్సుకి 12 నుంచి 24 గంటల సమయం పడుతుంది. ఇక్కడ అధికమైన సమయం పడుతుంది, వసూలు చేసే ఛార్జెస్ అనేవి తక్కువగా ఉంటాయి. కానీ ఈ సి సెక్షన్ ఆపరేషన్లో ఆపరేషన్ థియేటర్ ఛార్జెస్, మత్తుమందు డాక్టర్ ఫీజు, సర్జన్ ఫీజు, ఆపరేషన్ కిట్, అదేవిధంగా ఐసీయూ ఛార్జెస్, ఇలా అన్నీ కలుపుకొని 50,000 నుండి ₹1,00,000 దాకా ఖర్చు అవుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడ డ్యూటీ చేసే డాక్టర్ల మీద కొన్ని టార్గెట్స్ ఉంటాయి, నెలకి ఇన్ని సిజేరియన్స్ చేయాలని. అదేవిధంగా నార్మల్ కాన్పులో అయితే డాక్టర్లు రాత్రంతా వేచి చూడాలి, ఆపరేషన్ అయితే అర్ధగంటలో చేసేయచ్చు. సో సమయం ఆదాయం డబల్. ఈ రకమైన మైండ్ సెట్తో కూడా కొన్ని హాస్పిటల్లో నార్మల్ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ ఆపరేషన్ వైపు మళ్ళిస్తూ ఉంటారు. తప్పంతా డాక్టర్లదేనా? నాణ్యానికి 2 వైపు ఉన్నట్టు ఇక్కడ మనం గమనించవలసిన మరొక ముఖ్యమైన అంశం కూడా ఉంది. ఈ రోజుల్లో డాక్టర్లు నార్మల్ డెలివరీ చేయాలంటే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని చేయాల్సి వస్తుంది. ఎందుకు? గతంలో ప్రసవ సమయాలలో మరణాలు అనేవి సహజం. కానీ నేడు ఇంతగా అభివృద్ధి చెందిన మెడికల్ టెక్నాలజీ ఉండగా మన మైండ్ సెట్లో ఒకటి ఉంది, లక్షలు కడుతున్నాం, మనకు డెలివరీ అనేది 100% సేఫ్గా జరగాలి. డాక్టర్లు నార్మల్ డెలివరీ చేయాలి అని ప్రయత్నించినా, ఆఖరి క్షణంలో బిడ్డ అడ్డం తిరిగినా, బిడ్డ ఉమ్మనీరు తాగినా, బిడ్డ గుండె వేగంలో మార్పు వచ్చినా, ఏ చిన్న తేడా వచ్చినా 100 మంది బంధువులు హాస్పిటల్ మీద రాళ్ళేస్తారు, డాక్టర్లను కొడతారు. ఇలా ఈ కేసులు వీటన్నిటిని చూసుకునేది ఎందుకులే అనేసి డాక్టర్లు కూడా ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉంటారు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. డాక్టర్లది తప్పు కొంత అయితే మన లైఫ్ స్టైల్ది కూడా అంతే ఉంది. గతంలో స్త్రీలు గర్భం దాల్చిన 9 నెలల వరకు వారి పనులు వాళ్ళే చేసుకుంటూ ఉండేవాళ్ళు. శారీరక శ్రమ వలన పెల్విక్ బోన్ ఫ్లెక్సిబుల్గా మారి నార్మల్ డెలివరీ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉండేవి. నేటి కాలంలో ఏం జరుగుతుంది? నేటి కాలంలో పెళ్ళిళ్ళే లేటుగా అవుతున్నాయి. ప్రెగ్నెన్సీ వచ్చేసరికి 30+ అవుతుంది వయసు. గర్భం దాల్చగానే బరువులు ఎత్తొద్దు, నడవవద్దు, బెడ్ రెస్ట్ తీసుకోమని చెబుతున్నాము. ఇలా చెప్పడం వల్ల శరీరానికి శ్రమ లేక పెల్విక్ బోన్ అనేది నార్మల్ డెలివరీకి సహకరించవు. మెడికల్ పరంగా కూడా సిజేరియన్ చేయడం అనేది తప్పనిసరి అవుతుంది. మరి ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీ నుండి, అనవసరపు ఆపరేషన్ నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోగలం? ప్రెగ్నెన్సీ అనేది రోగం కాదు, డాక్టర్లు చెబితేనే తప్ప బెడ్ రెస్ట్ అవసరం లేదు. చిన్నపాటి వ్యాయామం, మన పనులు మనమే చేసుకోవడం ద్వారా, పౌష్టికమైన ఆహారం తీసుకోవడం ద్వారా నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా అందరికీ ఉపయోగపడే ఒక మంచి అంశం గురించి విశ్లేషించాం కాబట్టి ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.